హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా విలేజ్ కామెడీ. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే కదా మన ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోలు చూస్తూ మాకు మంచిగా సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున మా కృతజ్ఞతలు. ఇట్లనే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండరు. మీ సపోర్ట్ తోటి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు తీసుకొస్తాం. ఈ వీడియోలో ఊర్లకి చీరలు అమ్మటోళ్ళు వస్తే ఎట్లుంటుంది, లచ్చక్క అలా గ్యాంగును వేసుకొని చీరల బేరాలు ఎట్లా చేస్తుందో చూద్దాం. ఈ వీడియో అయితే మస్తు కామెడీ ఉండబోతుంది. మీరైతే మస్తు నవ్వుకుంటారు. మాతో పాటు చూసి మీరు కూడా ఎంజాయ్ చేయుర్రి ఫ్రెండ్స్. ఇప్పటికే లేట్ అయింది పోసక్క, వీడియోలకైతే పోదాం బాయే. సరే పాప పోదాం. అబ్బా ఇంట్లో కూరగాయలు ఏం లేవు కదా, ఎట్లా ఇప్పుడు ఏం కూర వండాలనో ఏమో. 2 ఎల్లిగడ్డలు ఉన్నాయి. ఇంత ఎల్లిపాయ కారం నూరుతా, వేడి వేడి అన్నంలకి మస్తు ఉంటుంది. అబ్బా ఎక్కడి నుంచో చికెన్ కూర వాసన వస్తుంది కదా, ఈ పోషక్క గిట్లా చికెన్ కూర వండుతుందా ఏంది? అబ్బా కొంచెం ఎత్తుదో పొయ్యి అన్నత్త. అబ్బా ఈ లచ్చి అప్పుడే వాసన పసిగట్టినట్టుందిగా, గిన్నె పట్టుకొని రానే వస్తుంది. అరే చింటుగా ఏడున్నావురా? గా లచ్చక్క వస్తుందిరా మన ఇంటికి. మీ అమ్మ ఉన్నదంటే లేదని చెప్పురా. సరేనే అమ్మా, ఎందుకే అట్లా చెప్పుడు? ముందైతే చెప్పింది చెప్పినట్లు చేయి రాదురా, నీకు అన్ని తర్వాత చెప్తా గాని. నేను చెప్పనే, మా సారు అబద్ధాలు చెప్పదన్నాడు, నువ్వేమో అబద్ధాలు చెప్పు అంటాను. అబ్బా ఈ ఒకసారికి చెప్పరాదురా, నీకైతే చాక్లెట్ కొనిస్తా గాని. నా చాక్లెట్ కొనిస్తావా అని అమ్మా? సరే అయితే అబద్ధం చెప్తా. పోషక్క ఉన్నావానే ఇంట్లో? ఎవరు సప్పుడు ఎత్తలేరు? ఏంటండి, మా అమ్మ లేదు. అయ్యో బుచ్చిగా, మీ అమ్మ లేదా? ఎటు పోయింది? మా అమ్మ దొడ్డికి పోయిందంటే. అయ్యో మీ అమ్మ లేదా బుచ్చులు? మీ అమ్మ ఏం కూర వండింది? మా అమ్మ మంచిగా ఇలా చికెన్ కూర వండిందంటే. అబ్బా పోషక్క ఇంట్లో లేదట, ఈ బుచ్చులుగాంతో మంచిగా చికెన్ కూర వేయించుకుంటా. ఆంటీ నేను ఎత్తి మీద గమాలు ఎందుకుందంటే? ఇదా బుచ్చులు, మీ అమ్మ చికెన్ కూర వేసిస్తా అన్నది, అందుకే గమాల పట్టుకొని వచ్చిన. అవునా ఆంటీ, అయితే నీ చికెన్ కూర వేసిద్ది. సరే బుచ్చులు, నేను పోతాను మరి. సరే ఆంటీ, పోతావా అయ్యా? సరే పో. అమ్మా లచ్చక్కంటి పెంది రాయిగా. ఏంటిదాటరా లచ్చక్క గిన్నె పట్టుకొని వచ్చింది మన ఇంటికి? ఏం లేదే అమ్మా, నువ్వు చికెన్ కూర వేసిస్తానన్నమాట కదా, నేను వేసిచ్చిన కథం పెంది తీసుకొని. ఓరిపోడా, ఉన్న చికెన్ అంతా దానికి వేసిచ్చినావు కాదురా, నేను ఎప్పుడు చెప్పిండ్రా దాంతో చికెన్ వేసిస్తా అని? ఏమోనే అమ్మా, నువ్వే చికెన్ వేసిస్తా అన్నమాట, నాతో చెప్పింది, నేను వేసిచ్చిన. ఈ లచ్చికి నేను ఎప్పుడు చెప్పినా ఉన్న చికెన్ అంతా పట్టుకొని పోయింది, మాకే లేదు. ఇంకోసారి గిన్నె పట్టుకొని వస్తే నువ్వేం వేసియకురా, మా అమ్మ లేదు అని చెప్పు. సరేనే అమ్మా, ఇంకోసారి వేసియ్యా. ఓ మళ్ళీ ఏం చేస్తున్నావే లోపల? నీ సదురుడు ఉడతలేదా? ఇంత షాయ తీసుకురావే, తలకాయ నొత్తంది. ఇగో ఇప్పటిదాకా ఊర్లో తిరిగి వచ్చి ఇప్పుడు షాయ అడుగుతాను. షాయ లేదేం లేదు, అన్నం కూర అయింది, అన్నం తిను. షాయ అడిగితే అన్నం తినమంటుంది, దీంతో పెట్టుకొని నేను ఏడగెళ్తా గాని. సప్పుడుదాకా పోయి ఇంత అన్నం తింటా. సరే గాని నాకైతే అన్నం వేసి నిన్ను గా లత్తక్క రమ్మన్నది, పోయిరా పో, ఎందుకు రమ్మన్నదో. సరే పోతాన్నా. ఏందే లచ్చక్క, నన్నెందుకు పిలిచినావు? ఏం లేదు మళ్ళవ్వ, ఇలా చీరలు ఊడత్తాండు, 2 చీరలు కొనుక్కునేది ఉన్నది. నువ్వైతే చీరల బేరం మంచిగా చేస్తావని నిన్ను పిలిచిన. అవునా అనే లచ్చక్క, సరే చీరలు అయితే తీసుకో, బేరం చేస్తా గాని. చీరలోడు చీరలు పట్టుకొని 10 వరకు వస్తా అన్నాడు, వచ్చినాక మనం మనిషికో చీర తీసుకుందాం.
చీరలమ్మా చీరలున్నాయి, లంగాలున్నాయి, నైటీలున్నాయి, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు, గో చీరలున్నాయి, పెట్టుడు చీరలున్నాయి. ఓ అవ్వలు అందరు ఒక్కనే కూర్చున్నారు కదా, ఇవాళ గిరాకీ బాగానే చేసేటట్టున్నారు నాకు. నీకోసం ఎంతసేపు అయ్యే చూడబెట్టన్నా, నీకు మా గిరాకీ అవుతుంది కానీ చీరలు ఏం తెచ్చినావు? మా వాళ్ళకు పెళ్ళికి కావాలట చీరలు. అన్ని రకాల కొత్త చీరలు తీసుకొచ్చినాక ఇంకా లేటెస్ట్ మోడల్ కూడా తీసుకొచ్చిన, మీకు ఇష్టమైనవి తీసుకోరు. గోసి చీరలు ఉన్నాయా తమ్మి మంగళగిరి? ఉన్నాయవ్వా, వెంకటగిరి చీరలు ఉన్నాయి, మంగళగిరి చీరలు ఉన్నాయి, నీకేం కావాలో తీసుకో. ఏంది మళ్ళవ్వా, అందరూ కొత్త కొత్త ఫ్యాషన్ చీరలు కడతారు, నువ్వేమోగా గోసి చీరలు అడుగుతున్నావు. మంచి చీర కొనుక్కో, మళ్ళా మీ ముసలోడికి మీ పెళ్లి రోజులు గుర్తుకు రావాలి, అట్లాంటి చీర కొనుక్కో. ఆగేలచ్చి ఏదో చీర తీసుకుంటా గాని నువ్వు నలుగుట్లనా మా ఆనందియ్యకే. ఓ అవ్వలు చీరలు కొంటారా ముచ్చట్లే పెట్టుకుంటారా, నేను పోవాలి తొందరగా. ఓ అన్న, నీకేమైతుంది? ఆగరాదు, కొంటాం కానీ నువ్వైతే చీరలు చూపెట్టరాదు. చూపిత్తక్క వచ్చిందే అందుకాయే, ఇక చూపియనా చీరలు? ఎంతలా కావాలి చీరలు? మంచి పట్టు చీరలు అయితే చూపి అన్న. బాక్సుల చీరలు ఉన్నాయా అన్న? గవి చూపి మంచిగా ఉంటాయి. బాక్సులలో ఉండే చీరలు ధర ఎక్కువ అక్క, అవి మీరు కొనరు కానీ ఈ మామూలు చీర అయితే చూడుర్రి. ఆగో గట్లంటానవేందన్నా, చూపించడానికి నీకేమైతుంది? ధర ఎక్కువ అయితేంది, నచ్చితే కొంటాం కదా. మంచి చీరలేమో తీసుకొచ్చి దాచిపెట్టుకుంటాను, మేము కొనటల లెక్క కనబడతలేమా? ఓ అక్క అట్లా అనకు కానీ చూపిత్తగాని చీరలు ఇప్పకుర్రక్క, మరి ఇవి ఫ్యాన్సీ ఐటమ్. సరే సరే, చీరలు అయితే చూపెట్టా అన్న నువ్వు. సరే అక్క, మీకు నచ్చిన చీరలు తీసుకోర్రి. ఇగో అగో చీరలు ఇప్పకుర్రంటే ఎందుకు ఇప్పుతారు అక్క? గట్లంటాను మళ్ళా చూడండి చేయండి చీరలు తీసుకుంటారా? పాన్షి ఐటమ్ అట, పాన్షి ఐటమ్ చూడనిత్తలేడు చేయనిత్తలేడు. ఓ అన్న, ఇప్పద్దు చేయొద్దని గట్లంటానవేందే? ఇవి మేము గట్టని చీరలా తొడిగని చీరలా? నీ అక్క మాకు తిక్కేరేయిందంటే ఈ బండి కొంటాం, మా గురించి తెలియదు నీకు మరి. ఓ సరే అక్క, కోపనికి రాకుర్రి, మీకు ఇష్టమైన చీరలే తీసుకోర్రి. ఇంకా లోపల కొత్త కొత్త ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి, కొత్త లేటెస్ట్ మోడల్ చీరలు తీసుకొచ్చిన తీసుకోర్రి. ఓ లచ్చక్క, చీరలు కొంటారా? నన్ను విలువనే లేదు. మేము కూడా ఇప్పుడే వచ్చినమే లత, నిన్ను పిలుద్దాం అనుకునే లోపు నువ్వే వస్తాను. దాదా నువ్వు కూడా ఒక 2 చీరలు తీసుకో. తీసుకుంటా. ఏం చీరలు ఉన్నాయన్నా? చీరలా అక్క? పుష్పవన్లా రష్మిక కట్టుకున్న చీరలు ఉన్నాయి, బాహుబలిలా అనుష్క కట్టుకున్న చీరలు ఉన్నాయి, ఇక చిన్న చిన్న ఫంక్షన్లా కట్టుకునే చీరలు కూడా ఉన్నాయి, బర్త్డే కట్టుకునే చీరలు, పెద్ద పెద్ద ఫంక్షన్లా కట్టుకునే చీరలు ఉన్నాయి. ఉన్నాయా చీరలు? ఇంకా కొత్త మోడల్ చీరలు ఇవ్వా? ఓ నీ అక్క, వీళ్ళకు ఎన్ని రకాల చీర చూపెట్టినా మళ్ళీ ఇంకోటి అడుగుతారు. ఇట్లా కాదాగు, వీళ్ళకు మంచిగా చెప్తే ఒకసారి అర్థమవుతుంది. చీరలు అక్క ఉన్నాయి, కొత్త రకం చీరలు ఉన్నాయి. గివైతే లేచిపోయేటప్పుడు కట్టుకునే చీర, గివి దినలగోయంగా కట్టుకునే చీర, గివైతే ఇక మొత్తానికి మొగోడిని ఉంచుకునేటప్పుడు కట్టుకునే చీర, ఇక అన్ని రకాల చీరలు ఉన్నాయి. ఏ ఇష్టమైనవి తీసుకోరు. ఓ అన్న, గా దినాలకు వంగ కట్టుకునే చీరలు కూడా ఉంటాయా? దినాలకు కట్టుకునే చీరలు ఎట్లుంటాయి ఒకసారి చూపెట్టరాదన్నా? ఏందే లత, దినాల చీరలు అడుగుతాను, ఎవరి దినాలకు కట్టుకోపోతావు? అన్న వట్టిగానే మనతోటి జోగి ఎత్తే మీరు నిజంగానే నమ్మి లేచిపోయేటప్పుడు కట్టుకునే చీరలు అడుగుతారు, దినాల కట్టుకునే చీరలు, మొగన్ ఉంచుకునేటప్పుడు కట్టుకునే చీరలు అడుగుతారు. మీరేం మనసులే మంచి మంచి డిజైన్ చీరలు, పట్టు చీరలు ఉన్నాయా అని అడగాల కానీ గా చీరల గురించి అడుగుతారేంది? నీ అక్క, ఒకవేళ ఉంటే నిజంగానే కట్టుకునేటట్టున్నారుగా మీరు. మరి లేకుంటే ఏంది లచ్చక్క, మంచి మంచి బనారసు, కంచి, పోచంపల్లి చీరలు ఉండగా లేచిపోయే చీరలు, మొగన్ ఉంచుకునే చీరలు అడుగుతారు. వాళ్ళు బాగా బలిసి తిన్నదరగా అడుగుతారన్న, నువ్వైతే మంచి డిజైన్ చీరలు చూపెట్టరాదు. ఇది చూడుర్రి, బాహుబలిలా అనుష్క కట్టుకున్న చీర, ఇదేమో పుష్పవన్లా రష్మిక కట్టుకున్న చీర, ఇదేమో పుష్ప2లా కట్టుకున్నది. ఇదేమేం వారం వాళ్ళు ఇల్లు కట్టుకునే చీరలు తెచ్చి చూపెడతాను, నీ బట్టలద్దు నీ కథద్దు. ఓ పోషక్క, అట్లా కాదే, సినిమా వాళ్ళు కట్టుకునే డిజైన్ చీరలు అన్నట్టు. అవి కొత్త చీరలేనే, నీకు గట్ల అర్థమైందా? అవునా అన్న, అయితే సరే, ఏమనుకోకన్నా అట్లా అన్నందుకు. అబ్బా ఈ బ్లూ కలర్ చీర నేను తీసుకుంటా, ఎంత మంచిగా ఉన్నదో ఈ చీర. అబ్బా అన్న, ఈ చీర ఎంతనే? అదా లచ్చక్క, ఇది 3000 ఉంటుంది, కానీ నీకు 2500కే ఇస్తా. ఉండన్నా, గంతగానం ఎక్కడదా ఈ చీరకు? 300 ఇస్తా, పట్టు తీసుకో. అబ్బ లచ్చక్క, గంత తక్కువ అడుగుతున్నావు కదా. అత్తదిగా నీయన్నా, లాస్ట్కు 1500కి అయితే అత్తదక్క, తీసుకో. ఇక నా మాట కాదు నీ మాట కాదు అన్న, 500కి అయితే ఇయ్యి. గంత తక్కువ ఏడత్తది లచ్చక్క. సరే ఇగో మరి తీసుకో 500కు. మీరు ఇంకా రేటు పెట్టి చీరలు తీసుకుంటట్లేరు కదా. అబ్బా గీ ఎల్లో కలర్ చీర ఎంత మంచిగా ఉన్నదో, బార్డర్ అయితే మంచి వచ్చింది. ఈ చీరకి ఎంతనే అన్నా? ఓ పోసక్క, నువ్వు కొత్తగా అడుగుతాను, లచ్చక్క
ఓ అక్క ఆ చీర 500లకు రాదు, అది ఎక్కువ రేట్ చీర, దాని బార్డర్ చూడు ఎంత మంచిగా వచ్చిందో. ఏ అత్తదన్నా, నువ్వు అన్ని చీరలకు గట్టినే అంటాను. 500లకు మా అత్తది. ఎప్పటికి నీ దగ్గర నేనే చీరలు తీసుకునేది, గా మాత్రం తక్కువ చేయవా? ఇక నేను ఎంతోరినా మీరు గదే 500లకు చీర తీసుకుంటారు. ఇగో మనిషికో చీర అయితే తీసుకోరు మరి. అన్న 500లకు చీర అంటాడు కానీ మనిషికో 2 చీరలు తీసుకోరి, అన్నకు కూడా మంచిగా గిరాకీ అవుతుంది. అట్లయితే మనిషికి 2 చీరలు తీసుకుంటాం లచ్చక్క. అయిందా అక్కలు, మీ చీరలు తీసుకుంటూ నేను పోవాలే, లేట్ అవుతుంది. గా మీదో ఆడకు పోవాలి, అలా అయితే పొద్దున్నే రమ్మన్నారు నన్ను. పైసలు లేపోర్రు, ఇక నేను పోతా. పైసలా అన్న? ఇప్పుడైతే లేవు కానీ పత్తి పైసలు వచ్చిన వాళ్ళే పాత బాకీ ఈ బాకీ మొత్తం కడతాం. ఓ ఏందక్క, పైసలు లేకుండానే ఇప్పటిదాకా చీరలు చూసిర్రా? ఏ ఇయ్యమా ఇక అన్న, ఇయ్యకుండా ఎటు పోతానం? ఊరేళ్ళు బట్టి ఇట్లా పోతానమా ఏమన్నా? వచ్చే నెల మా ఇత్తం కానీ. సరే అక్క, ఇక ఏం చెప్తాం మరి, ఇక వచ్చే నెల ఇయ్యుర్రి, నేనైతే పోతాను మరి. సరే సరే పోవే అన్న ఇక.